పర్యావరణం కలుషితం అయిపోయింది. ప్రజలకు రోగాలు వస్తున్నాయి. నిషేధమైనప్పటికీ ఈ చేపల సాగు విచ్చలవిడైపోయింది. అధికారులు పట్టించుకోవడమే లేదు. ఈ చేపలకు ఆహారంగా కోడి మాంసం వ్యర్థాలు తీసుకొస్తున్నారు. దీనివల్ల కాలుష్యం, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. పొరుగు రాష్ట్రం నుంచి కూడా కుళ్ళిన వాసనతోటి ఈ వ్యర్థాలతో వాహనాలు వస్తున్నాయి. కుళ్ళిపోయిన మాంసం వ్యర్థాలను ఈ చేపలకు ఆహారంగా వేస్తున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో ఈ వ్యాపారం లాభసాటిగా మలుచుకోవడంతో పోటీ పడుతున్నారు. మండలంలోని కోడూరు పంచాయతీ మహాలక్ష్మీపురంలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసుకుని దూర ప్రాంతాల నుంచి కుళ్ళిన జంతు కడేబరాలను తీసుకురావడం జరుగుతోంది. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినప్పటికీ వారు కూడా మౌనంగా ఉండడాన్ని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈ కుళ్ళిన జంతు కళేబరాలు రవాణా జోరుగా సాగుతూ ఉండడంతో నిర్వహిస్తున్న నిర్వాహకులు లాభసాటిగా మార్చుకొని ఆర్థికంగా బలపడుతున్నారు. వీటి కారణంగా దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాట్ ఫిష్ సాగు కారణంగా పక్కన ఉండే పొలాలు కూడా దెబ్బతింటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కూలిన జంతు కళేబరాల రవాణా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం కావడంతో దుర్వాసన అధికమై అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎంతైనా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. బ్రహ్మాండంగా అనుకుంటే సార్ అంతకంటే చాలా